చెప్పండి చెప్పండి బాబుజీ గారు. ఇప్పుడు ఇందాక మేడం గారు మాట్లాడిన దాంట్లో ఎస్సీజెడ్లో ఎస్సీలు బీసీలు చాలా నష్టపోయారు అని చెప్పి వచ్చింది. మరి మేడం గారికి ఎంతవరకు తెలుసో ఎస్సీజెడ్ కూడా కేవీ రావు గారిదే. ఈ ఎస్సీజెడ్లో 10,500 ఎకరాలు సేకరించారండి. ఈ సేకరించేటప్పుడు విశాఖపట్నంలో, హైదరాబాద్లో, విజయవాడలో అలాంటి చోట్ల సెటిల్ అయిపోయినట్టు వాళ్ళు ఏం చేశారంటే మేము ఎటో దూరంలో ఉన్నాం కదా అని చెప్పి వాళ్ళ భూములు వదిలేసుకున్నారు. అలాగే 2,000 ఎకరాలు వాళ్ళు అమ్మేసుకున్నారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా భూములు వదులుకోవడానికి సిద్ధపడలేదండి. నేను స్వయంగా సీన్లో ఉన్నాను. ఆ రోజుల్లోనే రైతుల్ని భయపెట్టి బెదిరించి, ఇప్పుడు చూడండి కేవీ రావు గారిని బెదిరించారు అని అంటున్నారు కదా, అంతకంటే ఘోరంగా రైతులందరినీ బెదిరించి ఎంఆర్ఓ సీన్లోకి వచ్చి, ఆర్డీఓ సీన్లోకి వచ్చి బెదిరించి ఈ కేవీ రావు గారికి అమ్మకం చేయించారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం మీకు తెలియాల్సిందంటే కేవీ రావు గారు ఒక్క రైతుకు కూడా ముందుగా ఒక్క రాగి పైసా కూడా చెల్లించలేదు. రైతు దగ్గర భూమి కొనుగోలు చేయడం అంటే ఆయన దస్తావేజులు ఈయన తీసుకుని, ఈ దస్తావేజులు తీసుకెళ్లి బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే రైతుకి ఇచ్చాడండి. మరి ఇది అంతా ఎలా జరిగిందండి? ఆయన కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన ఆయన కేవీ రావు గారు కాదు కదా. ఒక ప్రైవేటు దాడు ఇంత చేసేస్తుంటే అప్పుడేం చేస్తున్నారు ఈ తెలుగుదేశం వాళ్ళు? అప్పుడు ఈ బీసీలు నష్టపోయారంటే ఈ బీసీలు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు బీసీలు ఎక్కువ మందే ఉన్నారండి. మరి ఆ బీసీలు అప్పుడు నష్టపోతా ఉన్నప్పుడు అప్పుడేం చేశారు మరి? అందుకని కేవీ రావు గారికి ఏమో అప్పుడు ఫుల్ మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత పార్టీ మారిపోయింది కాబట్టి వైసీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. వైసీపీ వాళ్ళు కూడా మనం ఏం వదలడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ గురించి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడడం, టైం వేస్ట్. ఏమైనా మాట్లాడితే అధికార పార్టీ వాళ్ళ లోపల ఎత్తి చూపితే వాళ్ళు ఏమైనా సరిదిద్దుకుంటే ప్రజలకు మంచి జరుగుతుందండి. అందుకని నేను టీడీపీ మీద కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే, టీడీపీ మీద నేను చెప్పదలుచుకున్నది అంతా ఏంటంటే కోర్టుకి బకాయి ఉన్నటువంటి బకాయి అంతా కూడా వసూలు చేయించండి. ఆయన 900 కోట్లు 950 కోట్లు బకాయిని తేలింది, అదంతా కట్టించండి. రెండోది ఏంటంటే ఈ పోర్టు కాకినాడ పోర్ట్ అయితే కేవీ రావు గారి చేతిలో ఉంది. ఇప్పుడు కొంత షేర్ 68కి వెళ్ళింది. మరి వైజాగ్లో గంగవరం పోర్టు అదానీ చేతిలోకి వెళ్ళింది కదా. నెల్లూరు దగ్గర కృష్ణపట్నం పోర్టు అదానీ చేతిలోకి వెళ్ళింది కదా. అక్కడ కూడా అన్యాయాలు జరుగుతున్నాయి కదా. మీరు ఈ పోర్టు గురించే కదా ఆ పోర్టుల మీద కూడా ఏంటంటే కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. రైట్ సార్. రమేష్ గారు. రమేష్ గారు, కాకినాడ ఒక చిన్న విషయం. ఇప్పుడు కాకినాడ పోర్టులో పోర్టుని అనుకున్న పరిశ్రమల్లో హిందీ వర్కర్లు ఎక్కువ వస్తున్నారండి ఇతర రాష్ట్రాల నుంచి. దీనివల్ల జరుగుతున్నది ఏంటంటే లోకల్ గా తెలుగు వాళ్ళకి, ఈ జిల్లా వాళ్ళకి, ఈ సిటీ వాళ్ళకి పనులు దొరకట్లేదండి. మీరు చేయాల్సిన పని ఏంటంటే కేంద్రం మీ చేతిలో ఉంది, రాష్ట్రం మీ చేతిలో ఉంది. ఈ రెండింటిని ఉపయోగపెట్టుకోండి. ఆ బయట నుంచి వచ్చే హిందీ వర్కర్లని అక్కడే ఉద్యోగాలు, అక్కడే పని కల్పించండి. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ లోకల్ వాళ్ళకి పనులు కల్పించే పని చేయండి. అది చేయడం మానేసేసి నాకు అనిపించింది యనమల రామకృష్ణ గారి లేఖ చూస్తే నాకు ఏంటనిపించిందంటే ఏదో ఒక మేర కొంత అసంతృప్తి ఉన్నట్టుంది. అందుకని చెప్పి ఆ రకంగా ఆయన మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. ఇందాక మిత్రుడు మాట్లాడుతూ వయసు, యువతరం అలాంటి వాళ్ళని కూడా ప్రోత్సహించాలి అని అన్నారు. ఒకవేళ అదే కరెక్ట్ అని అయితే లోకేష్ గారిని సీఎం చేయొచ్చండి. ఎందుకంటే ఆయన యువకుడు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద వయసు ఏం కాదు, ఆయన కుర్రాడి కింద లెక్కండి. 45 ఉంటాయేమో, 50 ఉంటాయి సుమారుగా. ఆయన కూడా సీఎం చేయొచ్చు. మా జిల్లా ఉభయ గోదావరి జిల్లాలో కాపులు దీర్ఘకాలంగా కోరుకుంటున్నారు మా వైపు నుంచి ఎవరినో ఒకరు సీఎం ఉండాలి అని కోరుకుంటున్నారు.